ఈ అంశాల్లో రెడ్ బుక్ అయిందే కదా. కాబట్టి చూడాలి మనం ఇంకా. సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చాలా ఆశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న అంశాలు. ప్రత్యేక హోదా అనండి, స్టీల్ ప్లాంట్ అంశం అవనివ్వండి, లేకపోతే రైల్వే జోన్లో అవనివ్వండి, లేకపోతే భారీ పరిశ్రమలు అవనివ్వండి, ఇవన్నీ కూడా తెచ్చుకునే ఒక సదవకాశం ఆంధ్రప్రదేశ్కి దక్కింది చాలా సంవత్సరాల తర్వాత. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలన్నది. దీంతో పాటుగా నితీష్ కుమార్ గారు కూడా పెట్టిన డిమాండ్లపై కూడా ఎంతో కొంత సానుకూలతగా ఈరోజు కేంద్రం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే టైంలో మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలి, అడగాలి. మన అని చెప్పి సైలెంట్గా కూర్చుంటే వర్కౌట్ కాదు అన్నది కొంతమంది ఇచ్చే సూచన. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సాధించుకుని డిమాండ్స్ని అన్నింటినీ నెరవేర్చుకునే విధంగా ఉంటుందా? నువ్వు ఒకటి అడగడం మన ధర్మం, ఇవ్వడం వాళ్ళ దీని మీద మోడీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మోదీ ఇప్పుడు రాజకీయంగా తన సంఖ్యాబలం రీత్యా తెలుగుదేశం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా కొన్ని మాట వినడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మొదటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, రెండవ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము అని. కానీ ఇప్పుడు ఆధారపడే పరిస్థితి వచ్చింది కదా, అడగండి అని. కానీ ఒక 15,000 కోట్ల దాకా సహాయం అడగడానికి ఏదో సిద్ధమవుతున్నారు రకరకాల పద్ధతుల కింద అని. మొన్న ఆర్థిక మంత్రి కేశవులు వెళ్ళినప్పుడు కూడా జిఎస్టీ సమావేశాలప్పుడు ఒక జాబితా ఇచ్చి వచ్చారు. సో అది అడుగుతారు కొన్ని. రాజధానికి ముఖ్యంగా నిధులు అడగాలనేది, పోలవరం పూర్తికి నిధులు, ఇవి ముఖ్యమైనవి. ప్రత్యేక హోదా అనే అంశం అయితే అడుగుతారు అనేది సందేహమే. లాంఛనంగా అడుగుతారేమో, ఇప్పటివరకు అడుగుతాము అనే మాట చెప్పడం లేదు. పార్లమెంట్లో కూడా ఆ ప్రసంగంలో అది రాలేదు. నేను ఆ ప్రసంగం అది చూశాను, నేను చూసినంతలో. వచ్చి ఉంటే సంతోషం, అడిగి ఉంటే. అదే సమయంలో ఇక్కడ రాజ్యసభలో వైసీపీ వాళ్ళు అడిగారు. ఇప్పుడు వాళ్ళుంటే వీళ్ళుంటే వాళ్ళు ఎక్కువగా అడుగుతుంటారు. వైసీపీ వాళ్ళు మటుకు అడిగారు. రెండవది, దీని మీద మేము ఏదో ఉద్యమం తెస్తామని కూడా వీళ్ళు అంటున్నారు. ఎవరి ఎత్తుగడల్లో వాళ్ళు ఉన్నట్టే నితీష్ కుమార్ జేడీయూ వాళ్ళ ఎత్తుగడగా వాళ్ళు ఇప్పుడు బీహార్ తీసుకొస్తున్నారు. వాళ్ళకు వచ్చే ఏడాది ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు 20లో జరిగాయి కదా, మళ్ళీ 25లో వస్తాయి. కానీ నితీష్ కుమార్ది కేవలం వ్యూహాత్మకం అనడానికి ఒక కారణం ఏమంటే, వాళ్ళ మంత్రివర్గం తీర్మానం చేయదు, నితీష్ కుమార్ అడగడు. వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నటువంటి ఆ మనోజ్ ఝా అనే ఆయన అడుగుతాడు. ఎందుకు? ఇప్పుడు నిజంగా జేడీయూ అడగాలి కదా, నితీష్ కుమార్ అడగాలి కదా. నితీష్ కుమార్ ఎందుకు అడగటం లేదు? వాళ్ళ కార్యవర్గంలో మేము తీర్మానం చేసామని ఝా అని ఆయన చెప్తాడు. అంటే ఇక్కడ ఇంకో దొంతను తీసుకొచ్చారు. అంటే ఒకవైపు నుంచి చూస్తేనేమో మీకు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడానికి ఒక అవకాశం లభిస్తుంది మోదీకి. రెండోదేమో వాళ్ళ ఎన్నికల రీత్యా దాన్ని కాదంటే రాజకీయ నష్టం కాబట్టి ఇప్పుడు దాని మీద మాట్లాడొద్దని చెప్పే ఒక రెండోది కూడా ఉంది. మూడోది, నేను విన్న మేరకు, నేను చదివిన పరిశీలించిన మేరకు, తెలుగుదేశం పార్టీ దీని మీద ఇప్పుడు ఏదో తీవ్రమైన సవాల్గా తీసుకొని హోదా చుట్టే తిరగాలని వాళ్ళు భావించటం లేదు. ఓకే, లాంఛనంగా వాళ్ళు ప్రస్తావిస్తే ప్రస్తావన ఒక మాట అడగవచ్చు, లేకపోతే ఒక మెమోరాండంలో ఇవ్వచ్చు. కానీ వాళ్ళది ఎక్కువగా ఆర్థికంగా ఎక్కువ నిధులు. చంద్రబాబు నాయుడు కూడా ఆ ఎన్నికల ప్రచార సభల్లో కానీ మోదీ వచ్చినప్పుడు కానీ దాన్ని తీసుకురాలేదు. ఎందుకు మరి ఎంబరాస్ చేయటం అని భావించారో తెలీదు. వీళ్ళు కూడా అడగలేదు. కాబట్టి హోదా అనేది అసలు ఉందా లేదా ఎజెండాలో అన్నది 4వ తారీఖు చంద్రబాబు పర్యటనతో తెలుసు. కాదు సార్, అసలు హోదా అనే అంశానికి బదులే కదా ఈయన అప్పుడు ప్యాకేజ్ తీసుకుంది. ఇంకా హోదా అని అడిగే పరిస్థితి ఉంటుందేమో కదా. ఇప్పుడు తీసుకున్నారు, ప్యాకేజ్ కూడా ప్రకటించారు, కానీ మనం పూర్తిగా తీసుకోలేదు. అనేక కారణాల వల్ల వాటికి కొన్ని వ్యవస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయమన్నారు. అది కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. నిధులుగా రాలేదు. కొంత ఇచ్చారని చంద్రబాబు ఇప్పుడు స్నేహం వచ్చాక మళ్ళీ చెప్తున్నారు. ధర్మ పోరాటం అప్పుడు చెప్పింది కొంచెం డిఫరెంట్. అప్పుడు అసంతృప్తే కదా ఎక్కువగా ఉన్నది. కొత్తగా ఇచ్చింది ఏం లేదు కదా. ఆ ధర్మ పోరాటం అవి అయిన తర్వాత తప్పకుండా రేపు 4వ తారీఖు ఢిల్లీ వెళ్ళినప్పుడు పదవులు, తర్వాత కొన్ని అనుమతులు, ఇట్లాంటి వాటితో పాటు హోదా విషయంలో కీలకంగా ఎటువంటి వైఖరి ఉండబోతుంది, హోదా కథ ఏమైంది అన్నది మనకు 4వ తారీఖు పర్యటనతో తెలుస్తుంది. ఇప్పటి వరకు మటుకు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు ప్రధానంగా హోదానైతే ముందుకు తేవటం లేదు. కేంద్రం కూడా మాట్లాడలేదు. ఇంకొంతమంది ఇప్పుడు ఈరోజు కూడా ఒకరిద్దరు మాట్లాడారు, మోదీ సలహాదారులుగా. లేకపోతే దీంట్లో రాజీవ్ ఆయన పేరు, దీనికి సంబంధించిన నీతి ఆయోగ్ సంబంధించిన ఆయన
పరిశీలించాలి అంతవరకు చెప్తున్నారు. అలా ఒకటి పరిశీలించడం లాంటి దాంతో కూడా ఆగిపోయే ఒక అవకాశం ఉంది. కొంతమంది ఏమో అది లేనే లేదు, ఈశాన్య రాష్ట్రాలు అవి ఈ పర్వత ప్రాంతాల వేరు, ఇవి వేరు అని చెప్తున్నారు. కాబట్టి అదేమి ఇప్పటికిప్పుడు తేలే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. అది దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది అది తీసుకుంటే. మోదీ అంత సులభంగా ఒప్పుకుంటారా సందేహం. ఓకే, అంటే ఈరోజు పైగా ఆయన ఒక షరతుకు ఒప్పుకుంటే షరతు ఇతరుల మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి మీకు ఒప్పుకుంటే వాళ్ళు వస్తారు అనే ఒక ఇందులో దూరడేమో ఆయన అనే ఒక సమస్య కూడా ఉంది ఇక్కడ.